ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్య ధ్యానం వీక్షకులందరికీ ప్రేమపూర్వక వందనాలు. ఆదికాండం మనం ధ్యానించుకుంటుండగా గడిచిన 8 దినాలు 8 అధ్యాయాలు ధ్యానించుకోవడానికి దేవుడు కృప చూపారు. ఈరోజు 9వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. జలప్రళయం నుంచి బయటపడినటువంటి నోవహు కుమారులతోనూ అడవి జంతువులతోనూ మృగములతోనూ పశువులతోనూ పక్షులతోనూ చేపలతోనూ దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఈ అధ్యాయంలో కనపడుతున్నాయి. మీరు ఫలించి అభివృద్ధి చెందండి. మనం చూసాం ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా ఆదాముతో దేవుడు ఇదే మాట చెప్పారు, ఫలించి అభివృద్ధి చెందండి. అలాగే ఈ జలప్రళయం జరిగిన తరువాత సర్వసృష్టి నాశనం అయిపోయిన తరువాత మరలా మిగిలి ఉన్నటువంటి నోవాహు కుమారులతోని అడళ్లతోని నోవాహు భార్యతోని దేవుడు ఇదే మాట చెప్తున్నారు. అంతేకాదు, మీకు ఏ భయం అయితే దేవుని ఎడలో ఉందో, ఏ బెదిరైతే మీలో ఉందో అది ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా ఉంటుంది అనేటువంటి విషయం కూడా దేవుడు స్పష్టపరుస్తున్నారు. చూడండి, వారి కన్నుల ఎదుటే సర్వసృష్టి కూడా నాశనం అయిపోయింది. అది చూసిన తర్వాత కూడా వారిలో భయం కలగలేదు అంటే అతిశయోక్తి అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు చాలా భయపడి ఉంటారు. ఇది దేవుని కృపగానే వాళ్ళు ఎంచుకుని ఉంటారు. మనం కూడా చూసాం, మన కన్నుల ఎదుట మునుపెన్నడూ ఎరగనట్లుగా కరోనా అనేటువంటి వ్యాధి మన మధ్య ప్రబలి అనేక మంది మన కన్నుల ఎదుటే వాళ్ళకు కలిగినటువంటి వారిని కోల్పోయి, వారికి కలిగిన వారిని కనీసం మరణ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో జేసీబీలతోటి గోతులు తవ్వి గుట్టలుగా శవాల్ని ఖననం చేసినటువంటి పరిస్థితులు, ఆ భయంకర దినాలు మనం చూసాం. ఆ దినాలు చూసిన తర్వాత కూడా మనుషుల్లో భయం అనేది మనం చూడలేకపోతున్నాం. కానీ ఆనాడు తప్పనిసరిగా నోవాహు కుటుంబం, అలాగే రక్షించబడినటువంటి ప్రతి జీవి కూడా తప్పనిసరిగా దేవుడికి భయపడే ఉంటుంది. అంతేకాకుండా దేవుడు నోవాహు కుటుంబంతో సృష్టిలో మిగిలినటువంటి జీవులతోటి ఒక నిబంధన కూడా చేస్తున్నారు. సమస్త శరీరులతోటి నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను, శరీరుల్ని జలపాతము చేత ఇకెన్నడూ లయపరచను అని చెప్పి దేవుడు నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధన గుర్తుగా ఆకాశంలో ఇంద్రధనుస్సుని దేవుడు ఏర్పరిచినట్లుగా ఆకాశంలో ఆ ఇంద్రధనుస్సు కనిపించినప్పుడల్లా కూడా దేవుడు చేసినటువంటి నిబంధన గుర్తుకొచ్చేటట్లుగా దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. మనం చూస్తూ ఉంటాం, ఆకాశం మబ్బుగా ఉన్నప్పుడు లేకపోతే వర్షం కురిసినప్పుడు ఆకాశంలో 7 రంగులతో ఒక ఇంద్రధనుసు కనపడుతూ ఉంటుంది. దాన్నే వాక్యంలో దేవుడు రాయించి ఉంచారు. అది దేవునికి మనకి దేవుడు చేసినటువంటి నిబంధన. మీ ప్రాణాలు కోల్పోయేంత వర్షాన్ని నేను కురిపించను అని చెప్పి దేవుడు నిబంధనని గుర్తు చేస్తున్నట్లుగా వాక్యం చెప్తుంది. గతంలో మనం తెలియజేసుకున్నట్లుగానే నోవాహు కుమారులు హాము, షేము, యాపేతు. అయితే హాము కనాను తండ్రి అని చెప్పి ఇక్కడ వాక్యంలో వ్రాయబడింది. కనాను అంటే పాలు తేళ్లు ప్రవహించేటువంటి స్థలము అని చెప్పి రానున్నటువంటి అధ్యాయాల్లో ప్రకటించబడింది. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి విలువైనటువంటి దానికి అతడు తండ్రి అని చెప్పి దేవుడు వ్రాయించారు. ఈ పరిస్థితులన్నీ జరిగిన తర్వాత అతడు ద్రాక్ష తోట వేసి దాని నుంచి వచ్చేటువంటి ద్రాక్ష రసం త్రాగి మత్తుడై ఉన్నాడు. చూడండి, అంతకు ముందే భయంకరమైనటువంటి జలప్రళయం వచ్చింది. సర్వసృష్టి తన కన్నుల ముందే నాశనం అయిపోయింది. అవన్నీ చూసినటువంటి ఒక నీతిమంతుడని పిలువబడినటువంటి నోవాహు పాపంలో పడ్డాడు. ఎలాగంటే తను చేయకూడనటువంటి పని చేస్తున్నాడు. ద్రాక్ష తోట వ్యవసాయం తను చేయకూడదు, దాని నుంచి వచ్చేదాన్ని తను తీసుకుని మత్తుడై ఉండకూడదు. కానీ
దేవునికి వ్యతిరేకమైనటువంటి పని మరలా నోవాహు ఇక్కడ చేశారు. దాన్ని బట్టి తన వస్త్రహీనుడిగా ఉన్నటువంటి విషయం తన కుమారుడు హాము చూశాడు. తన సహోదరులైనటువంటి షేము, హ్యాపేతికి ఆ విషయాన్ని తెలియజేస్తే వారిరువురు ఒక వస్త్రాన్ని తీసుకుని వెనక తట్టు తిరిగి వెళ్ళి దిశమలతో ఉన్నటువంటి తన తండ్రికి ఆ వస్త్రాన్ని కప్పారు. అయితే నోవాహు మత్తు నుంచి తిరిగి లేచిన తర్వాత జరిగిన విషయం తెలుసుకుని తన కుమారుడైనటువంటి హాముని తన సహోదరులకి దాసుడిగా నువ్వు మారిపోతావు అని చెప్పి శపించినట్లుగా వాక్యాధారంగా కనపడుతుంది. తను ద్రాక్షారసం తీసుకుని మత్తుడవడం వల్ల తన కుమారుణ్ణి తను శపించుకునేటువంటి స్థితికి నోవాహు దిగజారిపోయినట్లుగా కూడా వాక్యాధారంగా ఇక్కడ కనపడుతుంది. తండ్రి అన్నటువంటి మాటను బట్టి హాము తన సహోదరులైనటువంటి షేము, హ్యాపేతికి దాసుడైనట్లుగా వాక్యంలో రాయబడింది. అంతేకాదు జలప్రళయం వచ్చేసరికి నోవాహు వయసు 600 సంవత్సరాలు. జలప్రళయం గతించిన తర్వాత నోవాహు బ్రతికిన సంవత్సరాలు 350. మొత్తం 950 సంవత్సరాలు నోవాహు ఈ భూమి మీద బ్రతికి మరణించినట్లుగా వాక్యం ద్వారా బయలుపరచబడుతుంది. ఈ అధ్యాయం ద్వారా దేవుడు ముందుగానే రాయించినట్లుగా మనుషులు బాల్యదినము నుంచే వారి హృదయంలో పాపం కలిగినటువంటి వారు అన్నట్లుగానే ఏ పరిస్థితులు మనిషి ఎదుట జరుగుతున్నప్పటికీ, ఎంత నష్టం మనిషి జీవితంలో జరుగుతున్నప్పటికీ మనిషి దేవుని భయం అనేది కలిగి లేకుండా దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ అన్ని విధాలా కూడా వారి జీవితాల్ని నాశనం చేసుకుంటూనే ఉంటున్నారు. ఒక నీతిమంతుడు అనేక మంది నీతిమంతుల్ని చేయును, ఒక అవిధేయుడు అనేక మంది అవిధేయులను తయారు చేయను అని చెప్పి వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రతి నరుడు కూడా అవిధేయుడైపోవడం వల్లే అవిధేయ సంతానం ఎక్కువైపోయినట్లుగా మనకు కనపడుతుంది. కాబట్టి నోవాహు దేవుని భయాన్ని విడిచిపెట్టి తన కుమారుని శపించాడు. దేవుడు తిరిగి పునర్జన్మనిచ్చినట్లుగా నోవాహుకి ఆయుష్ పొడిగించినప్పటికీ కూడా దేవుని భయం లేకుండా మత్తుడై ఏ రీతిలో ఉన్నాడో నేటి తరంలో విశ్వాసులు కూడా అనేక మంది అదే రీతిలో ఉంటున్నారు. ఇక్కడ నోవాహు ద్రాక్షారసం అనేటువంటి మత్తులో ఉంటే నేటి దినంలో విశ్వాసులు డబ్బు అనే మత్తులోనో